హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ, యాక్టెడ్ బై శివ కందుకూరి గారు అండ్ రాశి సింగ్ గారు. ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం కదా. మూవీ కంప్లీట్ అంటే ఏజెంట్ లేకపోతే క్రైమ్ సస్పెక్ట్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు అనమాట. అంటే బేసిక్గా కామెడీ అనేది పక్కన పెడితే సినిమా మొత్తం ఒక క్రైమ్ కామెడీ అని అయితే చెప్పొచ్చు. అంటే క్రైమ్ అనే చెప్పొచ్చు. ఎక్కువ ఉన్న సీన్స్ అయితే అలానే ఉన్నాయన్నమాట. ఇక స్టార్టింగ్ మూవీ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది అనేది సినిమా మొత్తం ట్రావెల్ అవుతుందన్నమాట. సో ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ దగ్గర కొంచెం ఒక ట్విస్ట్లు అనేది రివీల్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే ఓకే ప్లాట్ అనేది ఇదా అని ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా చాలా ట్విస్ట్లు ఉంటాయి అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి అనమాట. మూవీ వెళ్తున్న కొద్దీ ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ప్రీ ఇంటర్వెల్ దగ్గర మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ దగ్గర కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు అది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అయితే క్లమ్జీగా అనిపిస్తుంది. బట్ ఫైనల్గా మాత్రం ఒకటి దీనికోసమా జరిగింది అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో వర్షిణి గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకు కొంచెం చూస్తే అర్థమవుతుంది. యాంకర్ వర్షిణి గారి క్యారెక్టర్ ఉంటుంది. సేమ్ టైం అందులో చేసినటువంటి భూతద్దం భాస్కర్ క్యారెక్టర్ చేసినటువంటి శివ కందుకూరి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఆయన కొంచెం ఒక డిసీజ్ ఉంటుంది. సో ఆ డిసీజ్ ద్వారా కూడా కొంచెం ఏంటి అనేది అయితే మనకు కామెడీ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక 2-3 ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే అవి డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే మనకు ఒక స్టోరీ అనేది ఒక వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే అది టర్న్ అవుతూ ఉంటుంది అనమాట. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వరుసగా ఒక 2-3 ట్విస్ట్లు హైలైట్ అని చెప్పొచ్చు అనమాట మూవీకి. ఎందుకంటే మనం క్రైమ్ చూస్తున్నంత సేపు ఎందుకంటే ఓకే దీనికోసమే ఉంటుందేమో అనుకున్నాం కదా, ఆ ట్విస్ట్లే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పురాణాలకు కూడా లింక్ పెట్టాడు అనమాట. అంటే భూతద్దం భాస్కర్ నారాయణ అనేసరికి ఒక క్రైమ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్కి పురాణాలు ఏంటి, లేకపోతే అసలుకి ఏమంటారు కొంతమంది అసలు అంటే బొమ్మలు ఏమంటారు మర్డర్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్కి అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది అయితే కొంచెం పురాణాలు లింక్ పెట్టారు. ఆ లింక్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఒక ట్విస్ట్ ఉంటుంది, విలన్ ఎవరో ఏంటి అనేది ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అది మాత్రం డెఫినెట్గా అసలు మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే కంప్లీట్గా మన మూవీ అనేది కొంచెం చేస్తూ ఉంటాం. బట్ కాకపోతే చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది, బాగా సర్ప్రైజ్ కూడా అవుతాం. ఇంకా మెయిన్ మైనస్ ఏంటంటే మూవీలో కంప్లీట్గా అంటే ఇప్పుడు 2024 జనరేషన్లో ఉన్నాం కదా. సో ఈ జనరేషన్లో కొంచెం మూఢత్వానికి కొంచెం బాగా సపోర్ట్ చేస్తూ తీసిండేమో అని అయితే అనిపిస్తుంది అనమాట మూవీ. ఏంటంటే మనకు కొంచెం నార్మల్గా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆ టైప్లో ఉంటాం కదా. అంటే ఈ కాలంలో కూడా మూఢత్వాలని అవన్నీ నమ్ముతారా అనే కొంచెం అయితే మనకైతే కనెక్టింగ్ అనిపించదు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కన పెడితే క్రైమ్ అండ్ హారర్ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం ప్రతి సీను ఎంగేజింగ్గా ఉంటుంది, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా చూసే ఆడియన్స్కి అయితే డెఫినెట్గా కలుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మూవీ కంప్లీట్ ఒక క్రైమ్ అనమాట. క్రైమ్ హారర్ అని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం పురాణాలు లింక్ పెట్టాడు, కొంచెం మైథలాజికల్ అవి కూడా కొన్ని మిక్స్ చేసి అయితే మూవీ అయితే తీశాడు. అవి కూడా కొంచెం ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆమె చేసినంతలో ఆమె బాగానే చేసింది. ఆమె త్రూ కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది బాగుంటుంది. క్లైమాక్స్లో కొంచెం ఏంటి దీనికోసమైనా చేసింది అనే అయితే మనకు అర్థమవుతుంది అనమాట. కొంచెం ఎందుకు ఎక్కదు. ఇంకా మెయిన్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందన్నమాట. అంటే ఇదే కాన్సెప్ట్ తోటి పార్ట్ 2 కూడా ఉంటుందని అయితే రివీల్ చేశాడు. పార్ట్ 2 కూడా కొంచెం ఓకే చెప్పలేం, ఇలానే ఉంటే డెఫినెట్గా ఎంగేజింగ్ అనుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ స్టోరీ తెలిసింది కాబట్టి ఇంకా దాన్ని ఎలా కొత్తగా తీస్తాడో అయితే మనకైతే తెలియదు. ఓవరాల్గా అయితే ఓకే ఒక మంచి క్రైమ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఓకే ఇట్స్ గుడ్ మూవీ అయితే. పెట్టిన దానికంటే ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్, శివ గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలుపుకుంటే ఓకే గుడ్ బాగుంది. ఆయనకున్న ఇమేజ్ తోటి ఒక మంచి క్రైమ్స్ మూవీ అయితే తీస్తాడని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే ఒక మంచి క్రైమ్ మూవీ అనే చెప్పొచ్చు అనమాట. హై కాకుండా ఒక ఫ్యామిలీ తోటి కాకుండా హారరు క్రైమ్ చూసే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే దీనికోసమా పురాణాలు దీనికి లింక్ పెట్టాడా అనేసి అయితే మనకైతే మూవీ అయితే అర్థమవుతుంది. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.